గెటప్లు చూసావా ఎంత విచిత్రంగా ఉన్నాయో. సరే నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన రూమ్ సంగతి ఏమిటో చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. హలో, ఏమిటి ఇంత దూరం పారిపోయొచ్చా? ఇక్కడ ఏం జరిగినా సాక్ష్యం ఉండదనా? అమ్మవారి మీద ఒట్టేశావు, గుర్తుందిగా? ఇంత దూరం నువ్వు వచ్చావంటే కాపలా కాయడానికా? కాపలా నేను కాదు, నువ్వే కాయాలి. నీ మొగుడు చిరుతిళ్ళు తినకుండా. నా భర్త అలాంటి వాడు కాడు. ఈ విషయంలో దేవుళ్లే వీక్ అయిపోయారు. నీ మొగుడంతా నిన్ను రూమ్ లో పెట్టి పక్క రూమ్ లో దేంతోనో కథ నడుపుతాడు. అది నీ భ్రమ. ఆ జాగ్రత్త నేను పడతాను. మీ నాన్న రాజకీయ సన్యాసం చేసే రోజు దగ్గర పడిందని నువ్వు తెలుసుకో. మనిద్దరి మధ్య పందెంలో ఎప్పుడు నేనే గెలిచాను. ఈసారి గెలుపు నాది. అబ్బా వస్తున్నానండి. ఇన్నాళ్ళు ఈ కే కాంతారావుని కండలున్న కమేడియన్ అనుకున్నావు కదూ. వీడు పగపట్టాడు అంటే తాచుపాముకి కజిన్ బ్రదర్. ఏయ్, లవ్ చేశానంటే ఎగతాళి చేశావు. నాలాంటి వాడికి ఇక్కడ దొరుకుతాడే. ఐఎమ్ టీ టోట్లర్. నో సిగరెట్స్, నో డ్రింక్స్, నో మనైజింగ్. పిచ్చి లేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చు? నువ్వంటే నాకు ఇష్టం, చెప్పానుగా. 24 hours I am at your service.
అబ్బాయి డోంట్ వరీ, గాడ్ ఈస్ గ్రేట్, తొందరగా రికవర్ అయిపోతారు. తర్వాత ఆ వెధవ మీకు తెలిసిన వాడినట్టు కదా, వాడిని పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించేశాను. తిండి నీళ్ళు ఇవ్వకుండా వెధవ కండలు కరిగించేయమని చెప్పాను. ఎంత మంచివాడు సాగర్. నా షాయరీలంటే ఎంత ఇష్టమో తనకి. మర్చిపోయాను, మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడానమ్మా. ఇవన్నీ చెప్తే వాడు కంగారు పడతాడని నాకు తెలుసు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని ఫోన్లో చెప్పేశా. థ్యాంక్ యూ అంకల్. నాకేదన్నా జరిగితే మా నాన్న తట్టుకోలేడు. నో ప్రాబ్లం. మాకు తెలుసమ్మా, అబ్బాయి పూర్తిగా రికవర్ అయ్యేదాకా హనీమూన్ పేరుతో ఇక్కడే ఉండండి. దట్స్ గుడ్ ఐడియా. అమ్మా, ఈ మధ్య కొత్తగా 10-15 షాయరీలు తయారు చేశా. సాగర్కి పూర్తిగా నయమైన తర్వాత మళ్ళీ మన ఇంట్లో శుభ్రంగా భోంచేసి తమలపాకులు ఇస్తూ దంచుతాను చూడు షాయరీలు, పూర్తిగా రికవర్ అయిపోతాడు అనమాట. నవ్వు 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 స్మైల్. మరి డాక్టర్కి వెళ్ళి మళ్ళీ షాయరీలు చెప్పాలమ్మా, వెళ్ళరానా? చక్రవర్తి చేతి స్వర్ణము. పందెం కట్టి నీకు దూరంగా ఉన్నందుకు సిగ్గుపడాలో, మీలాంటి భర్తను పొందినందుకు గర్వపడాలో తెలియడం లేదండి. బాబు, దాహంగా ఉందా నాన్న? అమ్మా, ఆకలేస్తుంది. అన్నం తిని 2 రోజులు అయ్యిందమ్మా. బాబు, భగవంతుడా. బాబు, కొంచెం ఉండమ్మా, ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా ప్రసాదం దొరుకుతుందేమో చూసొస్తాను. మరి అంతవరకు ఇక్కడే కూర్చో. ఇప్పుడే వస్తాను. ఇక్కడే కూర్చో. బాబు, బాబు, బాబు! నాన్న, ఆకలమ్మా ఆకలమ్మా అని ఏడ్చావు కదరా. నేను వెళ్ళి ఆ దేవుడు ప్రసాదం తెచ్చే లోపల నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. తెచ్చానమ్మా, ఇదిగో ఇదిగో తిను. ప్రపంచంలో ఏ తల్లికి పట్టని కర్మ ఈ తల్లికి పట్టింది బాబు. ఏ తల్లైనా కన్ను బిడ్డని చేతులారు పెంచుకోవాలని చూస్తుంది, కానీ ఈ తల్లి ఈ చేతులతో పూడ్చి పెడుతుంది బాబు. బాబు